హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు చెస్ లెసన్స్. సో బిషప్ క్యాప్చర్స్ ఎట్లన్నా చూశారు. బ్లాక్ బిషప్కి వైట్ బిషప్కి సేమ్ రూల్స్ ఉంటాయి. ఇప్పుడు మనం నైట్ క్యాప్చరింగ్ చూద్దాం. మీకు కనిపించే ఎగ్జాంపుల్లో ఇప్పుడు మనకి నైట్ ఉంది, వైట్ నైట్ ఒకటి ఉంది, బ్లాక్ నైట్ ఒకటి ఉంది. ఫస్ట్ వైట్ నైట్ చూద్దాం. వైట్ నైట్ మీరు చూసినట్లయితే నైట్ ఎట్లా వెళ్తుంది, 2 స్టెప్స్ ఒక డైరెక్షన్లో వెళ్ళి లెఫ్ట్ అన్నా రైట్ అన్నా. దీన్ని సింపుల్గా ఎల్ షేప్ అంటారు, ముందుకెళ్ళి ఎల్, ఇటన్నా ఇటన్నా. సో వైట్ నైట్ యొక్క పాసిబిలిటీస్ చూస్తే కనుక వైట్ నైట్ ఇది అటాక్ చేయొచ్చు, ఇవన్నీ ఖాళీ. మిగిలిన స్క్వేర్స్ ఏవైతే అటాక్ చేయగలదో అవన్నీ ఖాళీ ఉన్నాయి. కానీ ఒక అటాకింగ్ స్క్వేర్ ఏదైతే ఉందో 8లో దాంట్లో అపోనెంట్ యొక్క బిషప్ ఉంది. అంటే ఈ వైట్ నైట్ దాని అటాకింగ్ జోన్లో ఉంది కాబట్టి ఆ బ్లాక్ బిషప్ని చంపేయచ్చు. ఎగిరి నైట్ ఎట్లా అయితే వెళ్తుందో అట్లా ఎగిరి ఆ బ్లాక్ ఉన్న ప్లేస్లో కూర్చుని ఆ బ్లాక్ బిషప్ని గేమ్ నుంచి బయటకు పంపించేస్తుంది. అది ఎలాగో చూద్దాం. సో ఇది మన నైట్, దీనికి అటాకింగ్ స్క్వేర్లో బిషప్ ఉంది. సో డైరెక్ట్గా ఇట్లా కూర్చుని చంపేసి ఆ బ్లాక్ బిషప్ని గేమ్ నుంచి బయటకు పంపించి ఆ బ్లాక్ బిషప్ ప్లేస్లో ఈ వైట్ నైట్ కూర్చుంటుంది. సో ఇది క్యాప్చరింగ్ ఆఫ్ నైట్. అదేవిధంగా బ్లాక్ కూడా చూద్దాం. బ్లాక్కి ఒక నైట్ ఉంది. ఇప్పుడు బ్లాక్ యొక్క స్క్వేర్స్ ఏంటో చూద్దాం. బ్లాక్ నైట్ ఏ స్క్వేర్స్ మీద అటాక్ చేస్తుందో. మళ్ళీ ఎల్ షేప్ చూసినట్లయితే ఇది ఒక స్క్వేర్, ఇది. సో 4 స్క్వేర్స్ని అటాక్ చేస్తుంది ఒకేసారి. ఆ 4 స్క్వేర్స్లో చూసినట్లయితే 1, 2, 3 ఈ రెడ్లో కనిపించే స్క్వేర్స్లో ఎవరూ లేరు, అపోనెంట్ పీసెస్ ఏమీ లేవు. కానీ ఆ 4th స్క్వేర్ ఏదైతే ఉందో అందులో వైట్ యొక్క బిషప్ ఉంది. అంటే ఆ బిషప్ని ఈ బ్లాక్ నైట్ అనేది అటాక్ చేయగలదు. సో ఈ బ్లాక్ నైట్ ఆ వైట్ బిషప్ ఉన్న ప్లేస్లో ఇట్లా జంప్ చేసి ఆ వైట్ బిషప్ని చంపేసి ఆ ప్లేస్లో కూర్చుంటుంది. సో ఇది నైట్ క్యాప్చరింగ్. నైట్ ఈ విధంగా చంపేస్తుంది అపోనెంట్ పీసెస్ని. నెక్స్ట్ మనం క్వీన్ క్యాప్చరింగ్ ఎట్లా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు మనం క్వీన్ క్యాప్చరింగ్ చూద్దాం. క్వీన్ ఎలా క్యాప్చర్ చేస్తుందో చూద్దాం. ఇప్పుడు మన గేమ్లో కానీ చూస్తే కనుక వైట్కి క్వీన్ ఉంది, బ్లాక్కి క్వీన్ ఉంది. సో ఇప్పుడు వైట్ క్వీన్ ఏ పీసెస్ని చంపగలుగుతుంది అండ్ బ్లాక్ క్వీన్ ఏ పీసెస్ని చంపగలుగుతుందో చూద్దాం. ఫస్ట్ వైట్ క్వీన్ చూసుకున్నట్లయితే మనకు తెలుసు క్వీన్ అనేది స్ట్రైట్గా వెళ్తుంది, రుక్ లాగా, క్రాస్గా వెళ్తుంది, బిషప్ లాగా. సో ఈ వైట్ క్వీన్ ఏ స్క్వేర్స్ మీద అటాక్ చేస్తుందో ఫస్ట్ మనం గమనించాలి. అప్పుడు తెలుస్తుంది ఏ పీసెస్ని చంపగలది, ఏ పీసెస్ని చంపలేదు అని. సో ఫస్ట్ స్క్వేర్స్ చూద్దాం ఎక్కడైతే అటాక్ ఉందో. ఇది నేను మార్క్ చేసేవన్నీ అటాకింగ్ స్క్వేర్స్ ఇక్కడ వరకు. ఇక్కడ దీని తర్వాత అటాక్ చేయలేదు, ఎందుకంటే ఆ వైట్ రుక్కే అడ్డుంది కాబట్టి అక్కడ వరకే క్వీన్ అటాక్ అనేది ఇక్కడ వరకే ఉంటుంది ఈ సినారియోలో. అండ్ పైకి క్వీన్ ఇట్లా చంపుతుంది, క్రాస్గా వెళ్తుంది. సో ఇవి ఆల్ పాసిబిలిటీస్ క్వీన్ దేని మీద అయితే అటాక్ చేస్తుందో. ఇప్పుడు చూద్దాం. ఈ కేసులో చూసినట్లయితే మనకి క్వీన్ ఉంది. క్వీన్ అటాకింగ్ లైన్లో అపోనెంట్ పీసెస్ ఏవీ లేవు, కానీ ఒక్క డైరెక్షన్లో మాత్రం అపోనెంట్ నైట్ ఉంది. అది ఎక్కడంటే ఈ ప్లేస్ ఏదైతే రెడ్లో కనిపిస్తుందో అపోనెంట్ నైట్ క్వీన్ యొక్క దారిలో ఉంది. సో క్వీన్ అనేది క్రాస్గా వచ్చి అపోనెంట్ నైట్ని చంపి అక్కడ క్వీన్ సెటిల్ అవుతుంది. అది ఎలాగో చూద్దాం. సో క్వీన్ ఉంది, క్రాస్గా వచ్చి చంపేస్తుంది. సో ఈ విధంగా అపోనెంట్ క్వీన్ చంపేసింది మన నైట్ని. బ్లాక్ యొక్క క్వీన్ ఉంది. సో బ్లాక్ క్వీన్ ఏ స్క్వేర్స్ మీద ఇన్ఫ్లుయెన్స్ చేసిందో చూద్దాం. ఫస్ట్ చూసినట్లయితే మనకి బ్లాక్ క్వీన్ ఉంది. ఫస్ట్ దాని స్క్వేర్స్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ అన్నీ చూద్దాం. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఇది 2, క్రాస్గా ఇలాగా అండ్ ఇది. సో మనం అన్ని పాసిబిలిటీస్ చూసాం క్వీన్ ఎక్కడైతే అటాక్ చేస్తుందో ఆ ఉన్న ప్లేస్ నుంచి. ఇప్పుడు చూసినట్లయితే కేవలం ఒక్క ప్లేస్లో మాత్రమే ఆ క్వీన్ అనేది బిషప్ని, అపోనెంట్ బిషప్ని అటాక్ చేస్తుంది. అదేంటంటే ఈ స్క్వేర్ ఏదైతే ఇది ఉందో ఇది అపోనెంట్ పీస్ క్వీన్ యొక్క దారిలో ఉంది. సో ఈ క్వీన్ అనేది ఆ అపోనెంట్ పీస్ని చంపి అక్కడ ఈ క్వీన్ సెటిల్ అవుతుంది. అది ఎలాగంటే ఈ అపోనెంట్ పీస్ వెళ్ళి చంపేసి సెటిల్ అవుతుంది. సో ఈ విధంగా క్వీన్ క్యాప్చరింగ్ ఉంటుంది. క్వీన్కి కూడా దాని దారి మధ్యలో వాటి పీసే ఉంటే కనుక దాని ఇన్ఫ్లుయెన్స్ అక్కడితో ఆగిపోతుంది, అటువైపు ఉండదు పీస్ అటువైపు.
సో ఇది క్వీన్ యొక్క క్యాప్చర్స్. నెక్స్ట్ మనం రుక్ ఎట్లా క్యాప్చర్ చేస్తుందో చూద్దాం. ఇప్పుడు మనం రుక్ క్యాప్చరింగ్ ఎట్లాగో చూద్దాం. మనకు తెలుసు రుక్ నేర్చుకున్నప్పుడు రుక్ అనేది స్ట్రైట్గా వెళ్తుంది, అదే ఫైల్లో వెళ్తుంది అండ్ అదే ర్యాంక్లో వెళ్తుంది. సో అది రుక్ యొక్క మూమెంట్. కానీ రుక్ క్యాప్చరింగ్ ఎట్లా చేస్తుందో చూద్దాం. ఇప్పుడు మనకున్న ఎగ్జాంపుల్లో మాత్రం మనకి వైట్ ఒక రుక్ ఉంది, బ్లాక్ ఒక రుక్ ఉంది. ఫస్ట్ మనం ఎప్పుడైనా సరే చెస్ గేమ్లో ఒక పీస్ ఉన్నప్పుడు అది ఏ స్క్వేర్స్ మీద అటాక్ చేస్తుందో ఫస్ట్ గమనించాలి. దాన్ని బట్టే వీటిని చంపాలో మనకు తెలుస్తుంది. ఫస్ట్ మనం వైట్ రుక్ చూద్దాం. వైట్ రుక్ ఉంది, సో వైట్ రుక్ ఏ స్క్వేర్స్ మీద అటాక్ చేస్తుందో చూద్దాం ఫస్ట్. సో చూసినట్లయితే ఇది అండ్ ఇక్కడ వరకు మాత్రమే. ఈ తర్వాత ఇక్కడ నుంచి అటాక్ చేయలేదు, ఎందుకంటే ఈ పీస్ అనేది అడ్డు ఉంది, బ్లాక్ నైట్ అనేది అడ్డు ఉంది కాబట్టి రుక్ దీని తర్వాత నుంచి అటాక్ చేయలేదు, ఆ నైట్ వరకే అటాక్ చేయగలుగుతుంది. సో ఇప్పుడు మీరు చూసినట్లయితే రుక్ యొక్క అటాకింగ్ లైన్లో నైట్ ఉంది కాబట్టి ఆ రుక్ అనేది నైట్ని చంపుతుంది డైరెక్ట్గా. అంటే నైట్ని క్యాప్చర్ చేసి నైట్ ప్లేస్లో ఈ రుక్ కూర్చుంటుంది. అది ఎలాగంటే ఈ రుక్ ఇట్లా వెళ్ళి కూర్చుని ఆ బ్లాక్ నైట్ని చంపేసి ఆ నైట్ ప్లేస్లో రుక్ ఉంటుంది. సో ఇది రుక్ క్యాప్చర్. అదేవిధంగా మనకి బ్లాక్ రుక్ కూడా ఉంది. బ్లాక్ రుక్ కూడా మనం చూద్దాము ఏ స్క్వేర్స్ మీద అటాక్ చేస్తుందో బ్లాక్ రుక్ అని. ఇక్కడ బ్లాక్ రుక్ చూస్తే కనుక సైడ్స్లో ఇలాగా అండ్ స్ట్రైట్ ఇక్కడ వరకు. సో స్ట్రైట్గా ఏదైతే ఉందో దాని ఫైల్లో మనకి బిషప్ ఉంది, అపోనెంట్ బిషప్. సో ఈ బ్లాక్ రుక్ అనేది అపోనెంట్ బిషప్ని చంపచ్చు, ఎందుకంటే దాని దారిలో ఉంది ఆ బిషప్. సో అలాగా ఈ బ్లాక్ బిషప్ కూడా ఈ బ్లాక్ రుక్ అపోనెంట్ బిషప్ని చంపి ఆ ప్లేస్లో సెటిల్ అయ్యి అక్కడి నుంచి ఆ వైట్ బిషప్ ఏదైతే ఉందో దాని గేమ్ నుంచి బయట పెట్టేస్తుంది. సో ఈ విధంగా రుక్ అనేవి క్యాప్చర్ చేస్తే పీసెస్ని. నెక్స్ట్ మనం ఫైనల్గా మిగిలింది కింగ్ ఎలా క్యాప్చర్ చేస్తుందో చూద్దాం. సో ఈ విధంగా అన్ని పీసెస్ క్యాప్చరింగ్ చూసారు. ఫైనల్గా మనకు మిగిలింది ద మెయిన్ పీస్ కింగ్ ఎట్లా క్యాప్చర్ చేస్తుందో చూద్దాం. మనం కింగ్ నేర్చుకున్నప్పుడు తెలుసు కింగ్ అనేది ఒక్క స్టెప్ మాత్రమే వేస్తుంది అన్ని వైపులా. సో అదే విధంగా క్యాప్చర్ కూడా చేస్తుంది అన్ని వైపులా, కానీ ఒక్క స్టెప్ వేసే. సో ఇప్పుడు మనకున్న ఎగ్జాంపుల్స్లో చూద్దాం. మనకి వైట్ కింగ్ ఒకటి ఉంది, బ్లాక్ కింగ్ ఒకటి ఉంది. ఫస్ట్ మనం వైట్ కింగ్ గురించి చూద్దాం. వైట్ కింగ్ చూసినట్లయితే ఫస్ట్ యాజ్ యూజువల్ ప్రతి పీస్ ఏ స్క్వేర్స్ మీద అటాక్ చేస్తుందో ఫస్ట్ మనం నోట్ చేసుకుందాం. సో ఇప్పుడు వైట్ కింగ్ చూసినట్లయితే ఇప్పుడు రెడ్లో మార్క్ చేస్తాను అటాక్ చేసే స్క్వేర్స్ అన్ని 1 2 3 4 5 6 7 8. సో ఈ 8 స్క్వేర్స్ మీద వైట్ కింగ్ యొక్క అటాక్ ఉంది. ఇప్పుడు మీరు చూసినట్లయితే వైట్ కింగ్ యొక్క అటాకింగ్ దారిలో మాత్రం అపోనెంట్ పీస్ ఒకటి ఉంది, అదే బ్లాక్ నైట్. సో ఈ వైట్ కింగ్ అనేది బ్లాక్ నైట్ని చంపేసి ఆ నైట్ ప్లేస్లో వైట్ కింగ్ వచ్చి సెటిల్ అవుద్ది సింపుల్గా. సో ఇది ఒకటి మిగిలింది చంపడానికి దాని రేంజ్లో ఉన్న పీస్. సో ఈ విధంగా ఈ వైట్ కింగ్ అనేది సెటిల్ అయ్యి ఆ నైట్ని చంపేస్తుంది. అదేవిధంగా బ్లాక్ కింగ్ కూడా ఉంది. బ్లాక్ కింగ్ కూడా చూద్దాం ఏ స్క్వేర్స్ మీద ఇన్ఫ్లుయెన్స్ ఉందో. చుట్టూ 1 స్క్వేర్ మీద ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. సో ఇది ఒక ఇన్ఫ్లుయెన్స్. సో ఇప్పుడు మీరు చూసినట్లయితే దాని రేంజ్లో ఒక అపోనెంట్ పీస్ ఉంది, అదే వైట్ రుక్. సో ఈ బ్లాక్ కింగ్ అనేది క్రాస్గా వెళ్ళి ఆ వైట్ రుక్ని చంపేస్తుంది. అది ఎలాగంటే చంపేసి ఆ రుక్ ప్లేస్లో ఇది సెటిల్ అవుతుంది. ఇది సింపుల్గా కింగ్ యొక్క క్యాప్చర్స్. సేమ్ ఎట్లా కదులుతుందో అదే విధంగా చంపుతుంది. వాటి రేంజ్లో ఏదైతే అపోనెంట్ పీస్ ఉంటే కనుక వాటిని చంపేయచ్చు. కానీ ఫస్ట్ ఒక ఇంపార్టెంట్ పాయింట్ కింగ్ క్యాప్చర్స్లో మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒక కింగ్ ఇంకో కింగ్ని అస్సలు చంపలేదు, కింగ్ దగ్గరికి కూడా వెళ్ళలేదు. అదేంటో ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు మీకు కనిపించే ఎగ్జాంపుల్లో మనకి 2 కింగ్స్ ఉన్నాయి, వైట్ కింగ్ అండ్ బ్లాక్ కింగ్. 2 కింగ్స్ ఉన్నాయి. సో 2 కింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎప్పుడు పక్కన కింగ్స్ అనేవి ఉండవు. ఒక కింగ్ ఇంకో కింగ్ని చంపలేదు అంటే సపోజ్ ఈ పొజిషన్ ఏదైతే ఉందో ఇది ఇన్వాలిడ్, ఇది ఇల్లీగల్. చెస్లో ఇట్లాంటి పొజిషన్ ఉండదు. సో ఈ పక్కన అంటే పక్కనే కింగ్స్ ఉండలేవు. అట్లీస్ట్ ఒక స్క్వేర్ గ్యాప్ ఉండాలి 2 కింగ్స్కి. అంటే ఈ విధంగా ఇలాగా అట్లీస్ట్ ఒక స్క్వేర్ గ్యాప్ ఉండాలి మధ్యలో, అంతేగాని ఆనుకుని 2 కింగ్స్ ఉండలేవు. సో ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ కనుక చూసినట్లయితే వైట్ కింగ్
కి సరౌండింగ్ ఈ రెడ్ స్క్వేర్స్ ఏవైతే ఉన్నాయో వైట్ కింగ్ అటాక్ చేసే ఏరియాలో బ్లాక్ కింగ్ అనేది ఉండకూడదు. సిమిలర్గా బ్లాక్ కింగ్ అటాక్ చేసే ఏరియాస్లో వైట్ కింగ్ ఉండకూడదు అండ్ ఉండలేదు కూడా చెస్ రూల్స్ ప్రకారం. అంటే కింగ్ చంపుకోలేవు ఒక్కొక్కదాన్ని. సో బ్లాక్ కింగ్కి చూస్తే కనుక ఇది బ్లాక్ కింగ్. సో ఇది బ్లాక్ కింగ్ యొక్క ఏరియా. సో ఈ ఏరియాలో వైట్ కింగ్ ఉండకూడదు. అట్లీస్ట్ ఒక స్క్వేర్ గ్యాప్ ఉండాలి. అదే మీరు కనిపిస్తుంది, ఒక స్క్వేర్ గ్యాప్ ఉండాలి దేనికన్నా కూడా. సో ఇది కింగ్స్ యొక్క క్యాప్చర్స్, కింగ్ ఎట్లా క్యాప్చర్ చేస్తాయి అండ్ కింగ్ ఏనా కాదు అన్ని పీసెస్ యొక్క క్యాప్చర్స్ చూసారు ఇప్పుడు. నెక్స్ట్ మనం ద మోస్ట్ ఇంపార్టెంట్, ఈ కింగ్ ఏదైతే ఉందో కింగ్ని ఎట్లా అటాక్ చేస్తారు, అటాక్ చేసిన తర్వాత కింగ్ని ఎట్లా చంపగలుగుతారు. మీరు అటాక్ చేస్తారు, చంపుతారు, కానీ ఆ కింగ్ తప్పించుకోవాలి. సో ఆ కింగ్ ఎట్లా తప్పించుకుంటుంది, ఎలా తప్పించుకోలేదు, ఎప్పుడు గేమ్ అయిపోతుంది, ఇవన్నీ మనం వచ్చే వీడియోస్లో చూద్దాం ఇప్పటి నుంచి.